तेन बद्धो बलिराजा दानवेन्द्रो महाबलः तेन त्वाम् अनुबध्नामि रक्षे माचल माचल। ఈ రాఖీ పౌర్ణమి ఎందుకు బిగిన్ అయింది? ఏమవుతుంది రాఖీ కడితే? అన్నకి రాఖీ ఎందుకు కట్టాలి? మరి యమధర్మరాజు అందరికీ తెలుసు కదా. మరి ఆ యమధర్మరాజు తను ఈ ప్రజల యొక్క ప్రాణాలు తీసుకుంటూ ప్రాణాలను ఇదితో చాలా బిజీగా ఉంటారంట. వాళ్ళ చెల్లెలు యామిని ఇంటికి ఒక్కసారి కూడా, ఎన్నిసార్లు వాళ్ళ అన్నను పిలుచుకుంటుంది, అన్న ఒక్కసారి మా ఇంటికి వచ్చి వెళ్ళండి, ఒక్కసారి వచ్చి వెళ్ళండి అని అడిగితే ఒక్కసారి కూడా యమధర్మరాజుకు తీరిక లేక, మరి ఒకసారి ఏదో ఎన్నోసార్లు పిలిచింది కదా నాకు యమధర్మరాజు. అప్పుడు ఇంట్లో పూజ చేసుకుంటే విందు భోజనం చేస్తూ ఉంటుంది కదా ఇంట్లో. बलिराज दानवेन्द्र महाबल तेन त्वामपि बध्नामि रक्ष माचल माचल। విరిసినది వెన్నెలే ఇలా అచ్చున చెల్లి నవ్వులా స్వర్గమే నేరుగా మా ఇంట వారగా. కురిసినది ప్రేమ చినుకులా అదే మా అన్న చూపులా కన్నులే తడిసిని నవ్వినా హాయిగా. నీ కంటికి రెప్పను నేనై తోడుగా ఉన్నాలే, నీ గుండెకు ఊపిరి నేనై ఎప్పుడు ఉంటాలే. అందుకే నువ్వు లేకనే లేనులే. ప్రతి జన్మలోన నీ చెల్లినయ్యే వరమివ్వు నాకు చాలంట. దేవతల మాట నా నోటి వెంట దీర్ఘాయుష్మాన్ భవ. అన్న చెల్లెలి అనుబంధం జన్మ జన్మల సంబంధం. రావిలమ్మకిది జన్మదినం కోటి తారకల కోలాహలం. బుడి బుడి నడకలు ఎన్నో నేర్పిన కన్న తండ్రిలా పాదమే కందని ఓ పూల దారిలా. చిరు చిరు కోరు ముద్దలే తినిపించు కన్న తల్లిలా తులసివై వెలసిన ఈ ఇంటి దేవత. అన్నా అన్న మాటే కాదా నాకిక ఓంకారం. చెల్లి నువ్వు పుట్టిన రోజే ప్రేమకు శ్రీకారం. మా ఇల్లు అనురాగ గుడి గోపురం. సిరులెన్ని ఉన్న సరితూగలేవు నా చెల్లి చిన్ని నవ్వులకు. నీ పాద స్పర్శ శ్రీరామ రక్ష మాతృదేవో భవ. అన్నా చెల్లెలి అనుబంధం జన్మ జన్మ